ఇస్ బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు. దీనికి సంబంధించి ఇమ్రాన్ ని మరొకసారి టార్గెట్ చేశారు అన్వేష్. ఆయనకి సంబంధించి ఒక వీడియోను తన ఇన్స్టాలో స్టోరీ కింద అప్లోడ్ చేశారు. తనకి దుబాయ్ లో కూడా బిజినెస్ ఉందని, ఇక శ్రీశైలంలో కూడా ఒక రిసార్ట్ ఉందంటూ కూడా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. 3 కార్లు బైకులతో ఇమ్రాన్ చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ ఇన్స్టాలో స్టేటస్ పెట్టారు అన్వేష్. ఇమ్రాన్ ని బూతులు తిడుతూ పోస్ట్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారానే ఇమ్రాన్ కు 200 కోట్లు ఆదాయం వచ్చిందని కూడా ఆరోపణలు చేశారు ఆయన. ఇక దుబాయ్ లో కూడా ఇమ్రాన్ కు బిజినెస్ ఉందని, శ్రీశైలంలో రిసార్ట్ కూడా ఉందని విమర్శలు చేశారు. ఇక ఇటీవలే ఇమ్రాన్ వర్సెస్ అన్వేష్ మధ్య కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతుంది, ఒక మాటల యుద్ధం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనం ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొకసారి ఇమ్రాన్ ని టార్గెట్ చేశారు అన్వేష్. 3 కార్లు బైకులతో ఇమ్రాన్ చేసిన వీడియోని ట్యాగ్ చేశారు. ఇన్స్టాలో కూడా స్టేటస్ పెట్టారు అన్వేష్. ఇమ్రాన్ ని బూతులు తిడుతూ పోస్ట్ పెట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారానే ఇమ్రాన్ కు 200 కోట్లు ఆదాయం వస్తుందంటూ కూడా అన్వేష్ ఆరోపణలు చేశారు. దుబాయ్ లో ఇమ్రాన్ కు బిజినెస్ ఉందని, ఇక శ్రీశైలంలో కూడా రిసార్ట్ ఉందని కూడా విమర్శలు చేశారు. ఇటీవలే ఇమ్రాన్ వర్సెస్ అన్వేష్ మధ్య కూడా సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది. అయితే అసలు అన్వేష్ తన ఇన్స్టాలో ఏం పెట్టారో ఇప్పుడు ఒకసారి ఇమ్రాన్ ఏం పెట్టారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. బెట్టింగ్ డబ్బులతో స్పోర్ట్స్ కారు, పెద్ద కారు, చిన్న కారు, స్పోర్ట్స్ బైకులు కొన్నావరా? మీ అమ్మని పండబెట్టి కొన్నావా? దుబాయ్ వెళ్ళిపోతున్నా అంటే మన బిజినెస్ దుబాయ్ లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అది అవుతుంది ప్రాసెస్. ఏం బిజినెస్? ఏమైతే హోటల్ ఉంటది, హోటల్ పెడదాం అనుకుంటున్నా. శ్రీశైలంలో రిసార్ట్ పెడుతున్నారు, దుబాయ్ లో హోటల్. ఉందని, అలానే ఇటు దుబాయ్ లో కూడా తనకి బిజినెస్ ఉందంటూ కూడా సంచలనంగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇమ్రాన్ కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్వీనైనా సంచలనం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కొంతమందిని విచారిస్తున్నారు. ఈ కేసులో 11 మంది పైన కేసులు నమోదు కాక ఇటు ఇమ్రాన్ కూడా ఈ కేసులు అందుతున్నాడు. అయితే మనం చూడొచ్చు, మొదటి నుంచి సంచలన విషయాలను అన్వేష్, ప్రపంచ యాత్రుడిగా పేరున్నటువంటి యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి విషయంలో సామాజిక మాధ్యమాల ద్వారా తన బాణి వినిపిస్తున్నాడు, తన పోరాటం చేస్తున్నాడు. ఇదే సందర్భంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్ కూడా పలు కీలక ఆధారాలు చెప్తూ సోషల్ మీడియా వేదికగా తనకు సపోర్ట్ ఇవ్వాలంటూ ఆయన పోస్టులు పెట్టిన పరిస్థితి చూశాం. మొదటగా భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేస్తూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి యొక్క ఆధారాలతో సహా పోస్టులు పెట్టినటువంటి అన్వేష్ తాజాగా ఇమ్రాన్ను కూడా టార్గెట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసాం, గత కొన్ని రోజుల ముందే ఇమ్రాన్కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అని సంచలన ఆధారాలతో సహా ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. తాజాగా మరోసారి ఇమ్రాన్ను అన్వేష్ టార్గెట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. 3 స్పోర్ట్స్ కార్లు, బైక్లు ఉన్నట్లుగా కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా ఏకంగా 200 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాడు అంటూ, అక్రమంగా ఆర్జించాడు అంటూ సంచలన ఆరోపణలు కూడా అన్వేష్ ఇమ్రాన్ పైన చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ డబ్బుతోనే దుబాయ్లో ఓ బిజినెస్ని స్టార్ట్ చేయడంతో పాటుగా శ్రీశైలంలో రిసార్ట్ని కూడా ఓపెన్ చేసినట్లుగా కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో ఇమ్రాన్ పైన సంచలన ఆరోపణలు చేస్తూనే తన వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అన్వేష్ చేసిన పరిస్థితి, తన తల్లి పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా అన్వేష్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ మరోసారి ఇటు అన్వేష్ పైన మండిపడ్డాడు. కొంచెం ఎమోషనల్గా పోస్ట్ పెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. తన తల్లిపైన హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో కొంత ఎమోషనల్ అయిన అనంతరం కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఇమ్రాన్ స్పందించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నా పైన కేసు నమోదైంది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే అన్వేష్ పైన కూడా నేను కేసు పెడతాను అంటూ ఇమ్రాన్ చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అన్వేష్ పైన కూడా కొన్ని కేసులు ఉన్న నేపథ్యంలో తనను కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్వేష్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఇమ్రాన్ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టాడు. 3 కార్లు, బైకులు, ఇటు దుబాయ్లో బిజినెస్, శ్రీశైలంలో బిజినెస్, ఇవన్నీ కూడా
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినట్లుగా కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. మరి చూడాలి ఈ సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పటికే తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్ చేస్తున్న వారిపైన ప్రత్యేక నిఘా పెట్టిన నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి సోషల్ మీడియాలో ఇటు భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసినటువంటి అన్వేష్ మరి ఇమ్రాన్ని కూడా టార్గెట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 2 సార్లు ఇప్పటికే ఆయన వ్యక్తిగత విషయాలు తల్లిపైన హాట్ కామెంట్ చేసిన అన్వేష్ మరోసారి ఆయన ఆస్తుల విషయంలో ఆయన బిజినెస్ల విషయంలో ఆయన వ్యక్తిగతంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా 100 కోట్లు ఆర్జించాడన్న కీలక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అంశాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే దాదాపు 5 మందిని విచారిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ హర్షసాయిలు దుబాయ్లో కానీ ఇటు బ్యాంకాక్లో కానీ ఉన్నట్లుగా కూడా భావిస్తున్న నేపథ్యంలో తదుపరి చర్యలకు కూడా పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి వారికి మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తారా అనేది చూడాలి. మరి సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నటువంటి ఈ డిస్కషన్ ఈ వార్ అనేది కూడా ఎప్పటి వరకు ఉంటుంది, మరి పోలీస్ శాఖ దీనిపైన కూడా దృష్టి సారిస్తుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వినయన రైట్ సాగర్, థ్యాంక్ యూ. మరోసారి ఇమ్రాన్ ను టార్గెట్ చేశారు అన్వేష్. 3 కార్లు బైకులతో ఇమ్రాన్ చేసిన వీడియోని ట్యాగ్ చేస్తూ ఇన్స్టాలో స్టేటస్ పెట్టారు అన్వేష్. ఇక ఇమ్రాన్ ని బూతులు తిడుతూ ఒక పోస్ట్ పెట్టారు ఆయన. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారానే ఇమ్రాన్ కు 200 కోట్లు ఆదాయం వచ్చిందంటూ కూడా ఆరోపణలు చేశారు. దుబాయ్లో ఇమ్రాన్ కు బిజినెస్ ఉందని, ఇక శ్రీశైలంలో కూడా రిసార్ట్ కూడా ఉందని విమర్శలు చేశారు. ఇటీవలే ఇమ్రాన్ వర్సెస్ అన్వేష్ మధ్య కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్ నడుస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇమ్రాన్ ఆమె తల్లిను తిట్టిన అన్వేష్ నా అమ్మనే అంటావా అంటూ కూడా ఇమ్రాన్ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ట్యాగ్ చేశారు ఆయన. అయితే అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ కూడా ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో మరోసారి ఇమ్రాన్ ను టార్గెట్ చేశారు అన్వేష్. అయితే అసలు ఇమ్రాన్ ఏం మాట్లాడారు, తర్వాత కౌంటర్ గా అన్వేష్ ఏం మాట్లాడారు, ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో 2 వీడియోస్ చూద్దాం. బెట్టింగ్ డబ్బులతో స్పోర్ట్స్ కారు, పెద్ద కారు, చిన్న కారు, స్పోర్ట్స్ బైకులు కొన్నావరా? మీ అమ్మని పండబెట్టి కొన్నావా? దుబాయ్ వెళ్ళిపోతున్నా అంటే మన బిజినెస్ దుబాయ్ లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అది అవుతుంది ప్రాసెస్. ఏం బిజినెస్? ఏమైతే హోటల్ ఉంటది, హోటల్ పెడదాం అనుకుంటున్నా. శ్రీశైలంలో రిసార్ట్ పెడుతున్నారు, దుబాయ్ లో హోటల్. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను, తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మనం నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి బిజినెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం. మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోర్రి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసి